ప్రైజ్ ది లార్డ్. ప్రభునందు పిల్లరా, బాగున్నారా? దేవుని యొక్క మహాకృప చేత ఈరోజు కూడా ఎప్పటి వల్లే ప్రభు యొక్క మహాకృప నా పట్ల కుమ్మరించబడింది కనుక పరిశుద్ధులైన మీ అందరి ఎదుట నిలవబడే యోగ్యత మరొకసారి దేవుడు నాకు ఇచ్చాడండి. ఈరోజు నా దేవుడు నీతిమంతులను ప్రేమించే దేవుడు, మనల్ని నీతిమంతులుగా తీర్చే దేవుడు, మనల్ని నీతిమంతులుగా తీర్చబడడానికి తను తానే అర్పించుకున్న దేవుడు, నీతిమంతులకు కలిగే కొన్ని దీవెనలను మన ముందు ఉంచడానికి ఆయన నాకు బయలుపరిచారు. ఆయన పాదాల దగ్గర గడిపినప్పుడు ఆయన ఇచ్చిన ఆ మాటల్ని మీ ముందు కూడా నేను ఉంచాలని ఇష్టపడుతున్నాను. మీకు తెలుసు, నేను ఎక్కువ సమయము ఎప్పుడు కూడా మాట్లాడను, చాలా తక్కువ. ఏ మహా అయితే ఒక 20 నిమిషాలు, లేదా గట్టిగా దాటితే ఒక 5 నిమిషాలు. మళ్ళీ అందులోని కూడా ఇక తీయాల్సిన, ఒకవేళ అనవసరం అనిపిస్తే కొన్ని మాటలు మేమే తీసేసుకుంటాం. అలాంటి మంచి మాటలు మీ ముందు ఉంచడానికి దేవుడిచ్చిన సహాయాన్ని బట్టి మీ ముందు నిలబడగా దయచేసి చివరి వరకు చూడవలసిందిగా ప్రభు పేరిట మనవి చేస్తున్నాను. అంతేకాదు, ఈ కృపావార్త ఛానల్ని దయచేసి మీరు చూస్తున్నారు, నాకు చాలా సహాయం చేస్తున్నారు, వందనాలు. అయితే ఒకవేళ సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగనే మీ అమూల్యమైన మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ ద్వారా తెలియచేయండి. అలాగనే లైక్ చేయండి. దేవుని యొక్క సన్నిధిలోని మమ్మల్ని ప్రోత్సహించవలసిందిగా, సహకరించవలసిందిగా ప్రభు పేరిట మనవి చేస్తున్నాను. మంచిదండి. దేవుని యొక్క వాక్యంలో నీతిమంతుని తల మీదకి ఏమొస్తాయి? తల అన్నది చాలా ప్రాముఖ్యమైన భాగం మనిషి శరీరంలో, చాలా ప్రాముఖ్యమైన భాగం. ఒక చేయి లేకపోయినా మనిషి బ్రతుకుతాడు, ఒక కాలు లేకపోయినా మనిషి బ్రతుకుతాడు, అంతెందుకు ఒక కిడ్నీ లేకపోయినా మనిషి బ్రతుకుతాడు. ఊపిరితిత్తుల్లోని కొంత భాగం చెడిపోయినా సరే ఉన్న భాగంతో మనిషి బ్రతుకుతాడు. ఇలాగున ఒక గుండెల్లో నుండి కవాటాల్లోని ఒక కవాటం మూసుకుపోయినా మిగిలిన 2 కవాటాల ద్వారా మనిషి బ్రతుకుతాడు. శరీరంలోని అనేక భాగాలు ఒకటి లేకపోయినా బ్రతుకుతారు, కానీ తలగాని లేకపోతే మనిషి బ్రతకడు. అందుకనే తల భాగానికి ఏదైనా డ్యామేజ్ అయితే బ్రెయిన్ డెడ్ అంటారు. అంటే మనిషి బ్రతికి ఉంటాడే కానీ పనికిరాడు అని అర్థం, అంటే చనిపోయాడని అర్థం. బైబిల్ భాషలో చెప్పాలంటే జీవించుచున్నాడు కానీ మృతుడే. అంటే తల అంత గొప్పదన్నమాట. అయితే ఆ తల మీదకి దేవుడు ఎన్నో ఆశీర్వాదాలు ఈ యొక్క బైబిల్లోని రాశారండి. ఎన్నో ఆశీర్వాదాలు రాసి ఉంచారు. అందులోని మహా అయితే 2 లేక 3 ఆశీర్వాదాలు మీ ముందు ఉంచడానికి ఇష్టపడుతున్నాను. మొదటిగా చూసినట్లయితే సామెతల గ్రంథము 10వ అధ్యాయము 6వ వచనం చూసినప్పుడు, నీతిమంతుని తల మీదకి ఆశీర్వాదములు వచ్చును అని రాయబడి ఉందండి. నీతిమంతుని తల మీదకి ఏమొస్తుందంట? ఆశీర్వాదం వస్తుందంటండి. నీతిమంతుడు అనగా ఎవరైతే తమ పాపములు ఒప్పుకొని విడిచిపెడతారో వాళ్ళు నీతిమంతులు. నీతిమంతుడు ఎవరు అంటే ఎవరైతే దేవుని కృప పొందుకుంటారో. ఎందుకంటే రోమాపత్రిక 3వ అధ్యాయము 11వ వచనం రాయబడిన మాట ఏంటంటే, నీతిమంతుడు లేడు, ఒక్కడునూ లేడు. అదే రోమాపత్రిక 8వ అధ్యాయం ఆ యొక్క 3వ అధ్యాయంలో రాయబడిన మాట ఏంటంటే, మనము ధర్మశాస్త్ర క్రియల చొప్పున మనం నీతిమంతులము కామంట, మరి ఆయన కృప చొప్పున నీతిమంతులం. ఆయన యందు మనం విశ్వాసం ఉంచుట ద్వారా నీతిమంతులం. ఆయన తన రక్తము మన కొరకు చిందించుట ద్వారా నీతిమంతులమని అదే అధ్యాయంలో వరుసగా అపోస్తుడైన పౌలు రోమా సంఘానికి రాయడం మనం చూస్తాం. మనము నీతిమంతులుగా తీర్చబడడానికి మన ప్రయాసం ఏమీ లేదు, కానీ ప్రభు మహాకృప ఉంది. అలాంటి నీతిమంతుల తల మీదకి దేవుడు అంటాడు ఆశీర్వాదం వస్తుందంటండి. ఆశీర్వాదం. ఏ ఆశీర్వాదం అంటే ఈ లోక సంబంధమైన ఆశీర్వాదమే కానీ, పరలోక సంబంధమైన ఆశీర్వాదమే కానీ, ఈ భూ సంబంధమైన ఆశీర్వాదమే కానీ, దైవ సంబంధమైన లేక ఆత్మ సంబంధమైన ఆశీర్వాదమే కానీ నీతిమంతుడి తల మీదకి దేవుడు దించుతాడంటే
ఇదిగో మరి 2 అన్నదమ్ములు ఉన్నారు. ఆ 2 అన్నదమ్ముల్లోని ఒక ఆయన పేరు యాకోబు, ఒక ఆయన పేరు ఏశావు. వీళ్ళిద్దరూ మరి విశ్వాసాన్ని బట్టి యాకోబుని నీతిమంతుడిగా ఎంచాడు దేవుడు. మరి ఇచ్చిన జ్యేష్ఠత్వపు హక్కుని తృణీకరించడాన్ని బట్టి ఏశావుని దేవుడు భ్రష్టుడు, వ్యభిచారి అన్నాడు దేవుడు హెబ్రీ పత్రికలో. మరి ఈ రోజున దేవుని యొక్క వాక్యము ఏం చెప్తుందంటే, నీతిమంతుడైన యాకోబు మీదకి దేవుని ఆశీర్వాదాలు దిగాయంటండి. ఆ ఇస్సాకు గారు మరి తన వృద్ధాప్యమందు మరి తాను ఈ యొక్క లోకంలో ఒక యాత్ర ముగించడానికి ముందు తన కుమారుల్ని మరి ఆశీర్వదించడానికి ఇష్టపడుతున్నాడని తెలుసుకుని మరి రిబ్కా గారు ఏం చేశారంటే, తన చిన్న కుమారుడైన యాకోబును తన భర్తకు ఏవి ఇష్టమో, ఎలాంటివి ఇష్టమో అలాంటివి వండి సిద్ధం చేసిందండి. సిద్ధము చేసి మరి తన యొక్క పెద్ద కుమారుడు వేటకు వెళ్ళి ఆయన వేటాడి తీసుకొనిచ్చి వండి తెచ్చేలోగానే ఈవిడే మరి గొర్రెను తీసుకొని వచ్చి, మేకను తీసుకొని వచ్చి మరి దానిని మరి సిద్ధం చేసి వండేసి యాకోబు ద్వారా పంపించింది. అంత మాత్రమేనా, మరి ఆయన రోమం కలిగిన వాడు కనుక ఈయనకి రోమ వస్త్రాలు తరిగించింది. మరి ఆయన స్వరంగా గంభీరంగా ఉంటుంది, ఈయన స్వరం పీలగా ఉంటుంది. మరి ఇలాంటివన్నిటినీ సరిచేసి మరి యాకోబును తన తండ్రి దగ్గరికి పంపించింది. ఇదన్నీ ఇది రిబ్కా చేస్తుంది, మోసం చేస్తుందని మనం అనుకుంటాం. కానీ యాకోబు మీదకి దేవుని దీవెన దిగడము దేవుని ప్రణాళికలో భాగం. యాకోబుని ఇశ్రాయేల్గా మార్చడము దేవుని చిత్తం. అందుకనే వాక్యం ఏం చెప్తుందంటే, దిగో నీతిమంతుని తల మీదకి ఆశీర్వాదములు వచ్చును. ఎవరు నిన్ను శపించినా సరే, నువ్వు నీతిమంతుడవైతే, ఎవరు నిన్ను దూషించినా సరే, ఎవరు నిన్ను గురించి ఎన్ని రకాలుగా విమర్శలు చేసినా సరే, వాటన్నిటినీ దీవెనలుగా మార్చేస్తాడు దేవుడు. దేవునికి మహిమ కలుగునుగాక. వాటన్నిటినీ దేవుడు నీకు విరోధంగా రూపించబడిన ప్రతి ఆయుధమును వర్ధిల్లకుండా చేస్తాడు దేవుడు. ఈ రోజున దేవుడు అంటాడు, నీ తల మీదకి ఆశీర్వాదాలు వస్తాయి. నీ తల మీద ఆశీర్వాదాన్ని దేవుడు మరి పంపిస్తూ ఉన్నాడు. నువ్వు ఎలా ఉండాలంటే నీతిమంతుడవై ఉండాలి. నీతిమంతుడు అంటే ఏంటి అంటే ఆయన యందు విశ్వాసం ఉంచడమే. అందుకనే హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం అంతాను నీతిని బట్టి హేబేలు, నీతిని బట్టి నోవాహు, నీతిని బట్టి అబ్రహాము అంటూ వరుసగా రాసుకుంటూ వచ్చారు అక్కడ. అంటే ఆయనను ప్రేమించడమే నీతి. నీతి అంటే ఇంకొక మాటలా ఏమంటాడు, ఆయన నమ్మడం నీతి. అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడను అని ఆదికాండం 15వ అధ్యాయంలో మనం చూస్తాం కదా. దేవుని యొక్క వాక్యం ఏం చెప్తుందంటే, ఈ రోజున నీవు కానీ నీతిమంతుడవై ఉండినట్లయితే దేవుడు అంటాడు, నీ తల మీదకి ఆశీర్వాదము వర్షంలా కురుస్తుంది. నువ్వు ఎక్కడికి వెళ్ళినా, అనగా నువ్వు పొలంలోకి వెళ్ళినా, నువ్వు ఇంటిలోకి వెళ్ళినా, నువ్వు పట్టణంలోనికి వెళ్ళినా, నువ్వు ఎక్కడికి వెళ్ళినా సరే నీవు ఆశీర్వాదంగా ఉంటావు, నీవు ఆశీర్వదించబడతావు. అంత మాత్రమేనా, నీ వలన అనేకులు ఆశీర్వదించబడతారు. మనం ఆశీర్వదించబడడం కంటే మన వలన అనేకులు ఆశీర్వదించబడడం చాలా గొప్ప సంగతి అండి, చాలా గొప్ప సంగతి. ఎందుకునంటే దేవుడే చెప్పాడు, నువ్వు ఆశీర్వాదంగా నుందువు, నువ్వు ఆశీర్వాదంగా ఉండు. దేవుని యొక్క వాక్యం చెప్తుంది, నీతిమంతుల తల మీదకి ఆశీర్వాదం వస్తుంది. నేను ఇలా చెప్పాలి అనుకుంటే చాలా మంది తలల మీదకి ఆశీర్వాదమే వచ్చింది. కానీ ఇంకా ఉన్న విషయాలు చెప్పాలని ఇష్టపడుతున్నాను కాబట్టి మరి ముందుకు వెళ్తున్నాను. నీ తల మీదకి ఆశీర్వాదం రావాలి అని నేను కోరుకుంటున్నాను. నువ్వు శపించబడిన వాడవుగా, హేబేలు ఆశీర్వదించబడినవాడు, కయ్యూను శపించబడినవాడు, యాకోబు ఆశీర్వాదం తెచ్చుకున్నవాడు, ఏశావు మరి ఆశీర్వాదాన్ని పోగొట్టుకున్నవాడు. ఇలాగా చూసుకుంటూ వెళ్తే ప్రతి స్థలంలోని ఇప్పుడు దావీదు, సౌలు ఆజ్ఞల్ని అతిక్రమించి ఆ నీతిని పోగొట్టుకున్నాడు. దావీదు తన హృదయానుసారుడుగా, యథార్థవంతుడిగా, నా ఇల్లంతట్లోని మోషే నమ్మకస్తుడని ఇలా ప్రతి ఒక్కరూ దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందుకున్నారండి, దీవెనలు పొందుకున్నారండి.
ఈ రోజున మీరు కూడా అలాంటి దీవెనలు పొందుకోవాలని నేను కోరుకుంటున్నాను. మీరు కూడా అలాగ ఆశీర్వదించబడాలని నేను కోరుకుంటున్నాను. మీరు కూడా దేవునికి అతి ఇష్టలుగా ఉండాలని నేను కోరుకుంటున్నాను. ఈ రోజున దేవుని యొక్క వాక్యం చెప్తుంది, నీతిమంతుని తల మీదకి ఆశీర్వాదం వస్తుందంట. ఇక రెండోది చూసినట్లయితే నిర్గమకాండం 29:6-7 వచనాల ప్రకారంగా నీతిమంతుల తల మీదకి అభిషేకం వస్తుందండి. అక్కడ అహరోనును దేవుడు ఏం చేస్తున్నాడంటే అభిషేకం చేస్తున్నాడు. దేవుడు మరి అహరోను తల మీద అభిషేకాన్ని పోస్తున్నాడు. అదే కీర్తన 133లో అంటాడు కదా, సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు ఎంత మనోహరము. అది అహరోను తల మీద పోయబడి అతని గడ్డము మీదుగా కారి అతని అంగీల అంచు వరకు దిగజారిన పరిమళ తైలము. అహరోను అనగా ఎవరు? ప్రధాన యాజకుడు, యాజకులలో ప్రధాన యాజకుడు. నీతిమంతుని తల మీదకి యాజకత్వం ఇచ్చాడు దేవుడు. అయితే ఆ కాలంలోని ప్రధాన యాజకుడు అంటే మరి ఆ యొక్క లేవి కుటుంబంలో నుంచి వచ్చినవాడు మాత్రమే ప్రధాన యాజకుడు. మరలా లేవీలు మరి పరిచర్య చేసేవాళ్ళు వేరుగా ఉన్నారు, యాజకులు వేరుగా ఉన్నారు, ప్రధాన యాజకులు వేరుగా ఉన్నారు. అయితే ఇప్పుడు ఏమంటాడంటే దేవుడు, మీరు రాజులైన యాజకులు అంటాడు. ఇప్పుడు మనమందరము యాజకులమే. మన ప్రధాన యాజకుడు ప్రభు అయిన యేసు, ఆయన యేసు. ఇప్పుడు ఆయనను బట్టి మనల్ని కూడా దేవుడు అభిషేకించాడు, మన తల మీద కూడా నూనె పోసాడు. అందుకనే ఈ మధ్య ఒక పాట పాడుతున్నారు చిన్నపిల్లలు, అభిషేకం నా తలపైన, ఆత్మ అయిన యేసు నాలోన. యేసుక్రీస్తును బట్టి అదిగో ఆ యొక్క అహరోను తల మీద నుండి గడ్డం మీద నుండి ఆయన అంగీల అంచు వరకు దిగజారిన ఆ అభిషేకము అక్కడితో ఆగిందా? లేదు లేదు లేదు. మన ప్రభు అయిన యేసు క్రీస్తు ద్వారా మన మీదకి కూడా వస్తూనే ఉంది ఆ అభిషేకం. ఈ రోజున నీ తల మీద అభిషేకం ఉంది. నువ్వు దేవుని యొక్క ఆత్మ చేత ముద్రించబడిన వాడు, దేవుని యొక్క ఆత్మ చేత నింపబడిన వాడు, అనేకుల కొరకు మరి విజ్ఞాపన చేయవలసిన వాడవు, యాజకుడవు. యాజకులు ఏం చేస్తారంటే ఎవరైనా పాపము చేసినప్పుడు వారి పాపమును బట్టి యాజకుడి దగ్గరికి వచ్చి తమ పాపము చెప్పినప్పుడు మరి ధర్మశాస్త్ర క్రమము చెప్పున ఏదైతే వాళ్ళు అర్పించాలో దేవుడికి, దహన బల్య, పాప పరిహారార్థ బల్య, అపరాధ పరిహారార్థ బల్య, నైవేద్యమా, ఏదైతే వాళ్ళు అర్పించవలసి ఉందో అది అర్పించబడినప్పుడు దేవునికి నీ పాపికి మధ్యలోని ఆ యొక్క ప్రధాన యాజకుడు ఉంటాడు. ఆ పని మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు తీసుకున్నాడు. ఆ మన ప్రధాన యాజకుడు ఎలాంటి వాడనంటే ఈ ప్రధాన యాజకులందరూ కూడా మరి పాపి ఒప్పుకున్నప్పుడు పాపికి చెప్పిన దానిని బట్టి గొర్రెనో మేకనో కోడెనో లేక పావురమునో తీసుకొని వచ్చినప్పుడు దానిని బలి ఇచ్చి వారిని పరిశుద్ధపరచడానికి లేకపోతే పవిత్రులుగా మార్చడానికి వాళ్ళు మధ్యవర్తులుగా ఉండేవారు. అయితే మన ప్రధాన యాజకుడు మేక, గొర్రె, పొట్టేలు ఏది తీసుకోలేదు. ఆయనే ఒక బలి అర్పణగా మన కోసం అర్పించుకున్నాడు. నేను పాపిని, నా తండ్రి పరిశుద్ధుడు, నన్ను ఆయన అంగీకరించాలంటే మధ్యలో బలి జరగాలి. మన ప్రధాన యాజకుడు ఆయనే ఒక బలి పశువుగా తాను అర్పించుకోవడం ద్వారా నన్ను పరిశుద్ధపరిచాడు. అయితే ఇప్పుడు నువ్వు నీ తల మీదకి వచ్చిందే ఆ ఆశీర్వాదము, ఆ అభిషేకము, నువ్వేం చేయాలి? నువ్వు ఏది చేయాలి అంటే ఏదైతే ప్రభు మరి ప్రాణాన్ని అర్పించాడో ఆ యొక్క అభిషేకాన్ని నువ్వు పొందుకొని ఎప్పుడు కూడా దేవుని దగ్గర విజ్ఞాపన చేసేవాడిగా, పాపులను ప్రభు దగ్గరికి తెచ్చేవాడిగా, పాపులను దేవునితో సమాధానపరిచేవాడిగా నీవు ఆ అభిషేకాన్ని నువ్వు స్వతంత్రించుకొని మరి వాడుకోవలసిన వాడిగా ఉన్నావు. అలాంటి అభిషేకాన్ని మనము పోగొట్టుకోకుండా ఉండాలి. దేవుని యొక్క వాక్యం చెప్తుంది,
నీతిమంతుని తల మీదకి ఆశీర్వాదం వస్తుంది, నీతిమంతుని తల మీదకి అభిషేకం వస్తుంది. ఇక నీతిమంతుని తల మీదకి 21వ కీర్తన 3వ చరణం ప్రకారంగా దేవుడు అంటాడు, శ్రేయస్కరమైన ఆశీర్వాదములతో నీవు అతన్ని ఎదుర్కొనుచున్నావు, అతని తల మీద అపరంజి కిరీటము నీవు ఉంచి ఉన్నావు. అతని తల మీద ఏం పెడతాడంట? కిరీటం పెడతాడంట అండి. కిరీటం. దేవుడు నిన్ను రాజుగా నియమించాలని ఇష్టపడుతున్నాడు. అందుకనే ప్రభువుకి ఒక పేరుంది, రాజులకు రాజు. రాజులకు రాజు, ఆయన ప్రభువులకు ప్రభు, ఆయన దేవాది దేవుడు. రాజులకు రాజు అంటే ఎవరు? ఆ రాజులు అంటే మనమే. మనం అందరినీ దేవుడు ఏం చేశాడంటే, ఒకటి రాజులైన యాజక సమూహంగా చేశాడు. యాజకత్వాన్ని నీకు ఇచ్చాడు. అనగా మనకు దైవ సేవకులు ఉంటారు, వాళ్ళు యాజకులే. వాళ్ళు ఎన్నుకోబడిన యాజకులైనప్పటికీ నువ్వు ఎన్నుకోబడకపోయినా సరే నీవు కూడా యాజకుడివే, నేను కూడా యాజకుడనే. దేవుని యొక్క వాక్యం ఏం చెప్తుందంటే, నీ తల మీద కిరీటం పెట్టాడంట, రాజుగా ఆయన నిన్ను అభిషేకించాడంట. అవును, ఆ కిరీటాన్ని నీవు ఎలా సంపాదించాలి అనంటే, సహజంగా కిరీటము ఎలా వస్తుంది అనంటే, పోరాడితే గెలిస్తే వస్తుంది కిరీటం. పోరాడకుండా గెలవకుండా కిరీటము రాదు. మరి దేంతో పోరాడాలి మనము? ఎవరితో పోరాడాలి మనము అంటే, దేవుని యొక్క వాక్యం చెప్తుంది, ఒకటి, మనము పోరాడున్నది మనుషులతో కాదు, లేక శరీరులతో కాదు. మనము ఎవరితో పోరాడుతున్నాం అంటే, సాతానుతో పోరాడుతున్నాం, అపవాదితో పోరాడుతున్నాం, ఆ అన్యాయస్తుడితో పోరాడుతున్నాం, ఆ పనికిమాలినోడితో పోరాడుతున్నాం, ఆ దొంగతో పోరాడుతున్నాం, ఆ నరహంతకుడితో పోరాడుతున్నాం. మనం వాడితో పోరాడాలి, గెలవాలి. ఇక రెండోది దేంతో పోరాడాలి అంటే, మరీ ఘోరమైన పోరాటం. ఏ పోరాటం అంటే, నీ శరీరంతో పోరాడాలి. ఈ శరీరము ఎప్పుడు కూడా నిన్ను పాపంలోనికి నడిపించాలని, నిన్ను దారి మళ్లించాలని, నిన్ను దేవునికి దూరం చేయాలని ఎప్పుడు ప్రయత్నం చేస్తూనే ఉంటుంది. అందుకైతే దేవుని యొక్క వాక్యం చెప్తుంది, మనము శరీరమునకు రుణస్థులము కాము అంటది. అదే శరీరము ఆత్మకును, ఆత్మ శరీరమునకును విరోధముగా అపేక్షించును అంటది. ఇగో ఈ శరీర కార్యాలు స్పష్టమై ఉన్నవి అని గలతీ పత్రిక 5:19 రాసి ఉన్నాయి. ఇలాగా శరీరము ఎప్పుడు కూడా నిన్ను వెనక్కి లాగుతూ ఉంటుంది. ఇగో ఆత్మ అంటది, మనం దేవుని మందిరానికి వెళ్తుంది. శరీరం అంటది, కాసేపు పడుకో, కాసేపు కూర్చో అంటది. ఎప్పుడు కూడా రెండింటికి ఫైటింగ్ జరుగుతూనే ఉంటుంది. ఈ శరీరంతో పోరాటము నీకు ఎప్పుడు నిత్యం ఉంటుంది. ఈ కిరీటాన్ని సంపాదించాలి అంటే శరీరానుసారులు దేవుణ్ణి సంతోష పెట్టలేరు, కిరీటం పొందుకోలేరు. ఈ రోజున దేవుడు నీ తల మీద కిరీటం పెడతాడు. ఒకటి, సాతానుతో పోరాడాలి నువ్వు. రెండవది, శరీరంతో పోరాడాలి నువ్వు. మూడవది, లోకంతో పోరాడాలి నువ్వు. లోకములో ఉన్నదంతయు శరీరాశ, నేత్రాశ, జీవపు డంభము, ఇవి దేవుని వల్ల కలిగినవి కాదు. అవి వాటితో ఎప్పుడు కూడా పోరాడుతూ ఉండాలి. అది నిన్ను ఆకర్షిస్తూ ఉంటుంది. లోకం అందరూ పోకడ. ఇగో లోకమంతా విశాల మార్గంలో వెళ్తూ ఉంటారు. నువ్వు చేతగాని వాడిగా ఒక మూలన పడి ఉంటావు, ఇరుకు మార్గంలో వెళ్తూ ఉంటావు, దెబ్బలు తింటూ ఉంటావు, అవమానాలు తింటూ ఉంటావు. అందరూ విజయ పదంగా నడుస్తున్నట్టుగా వాళ్ళు నడుస్తూ ఉంటారు. అందుకనే దేవుని యొక్క వాక్యం చెప్తుంది, ఇరుకు మార్గమున ప్రవేశింప పోరాడుడి. అది కూడా పోరాటమేనండి. అందుకనే నీవు నీ కిరీటాన్ని నిలబెట్టుకోవాలన్నా, ఆ కిరీటాన్ని సంపాదించుకోవాలన్నా దేవుని యొక్క వాక్యం ఏం చెప్తుందంటే, ఈ శరీరంతో పోరాడాలి, సాతానుతో పోరాడాలి, అలాగే లోకంతో కూడా పోరాడాలి. అలా పోరాడినప్పుడు దేవుడు నీ తల మీద కిరీటం ఉంచుతాడు. అందుకనే ఒకటి, తల మీద ఆశీర్వాదం వస్తుంది, తల మీద అభిషేకం వస్తుంది, తల మీద కిరీటం వస్తుంది. ఇక 4వ మాట ఏంటంటే, దేవుని యొక్క వాక్యంలో సామెతల గ్రంథం 4వ అధ్యాయంలో 8-9 వచనాల్లో జ్ఞానం గురించి దేవుడు వాక్యం చెప్తుంది. జ్ఞానం అనగా యేసుక్రీస్తు, జ్ఞానం అనగా వాక్యము, జ్ఞానం అనగా దేవుడే. దేవుడు అంటున్నాడు, దేవుణ్ణి మనం గొప్ప చేస్తే, దాన్ని గొప్ప చేసిన ఎడలా అది నిన్ను హెచ్చించును. ప్రభు మిమ్మల్ని హెచ్చిస్తారు. దాన్ని కౌగిలించుకొని ఎడలా అది నీకు ఘనత తెచ్చును. అది నీ తలకు అందమైన మాలిక కట్టును, ప్రకాశమైన కిరీటమును నీకు దయచేయును. కిరీటమే ఇది కూడా.
జ్ఞానము కిరీటం అంట. జ్ఞానవంతుడు ఎలా ఉంటాడంటే ఒక పరదేశి వెళ్ళినా సరే అందరిలోని గొప్పవాడిగా మారిపోతాడు. ఉదాహరణకి యోసేపు ఉన్నాడు. యోసేపు బానిస, యోసేపు ఖైదీ, యోసేపు దోషి వాళ్ళ దృష్టిలో. అయితే ఆ జ్ఞానం ఆయన ఎక్కడికి తీసుకెళ్ళింది అంటే కిరీటం ధరించడానికి తీసుకెళ్ళింది. ఎస్తేరుని మరి జ్ఞానవంతురాలు, తను తాను తగ్గించుకుంది, దేవుని ఘనపరిచింది, ఆమెకు కూడా కిరీటం దక్కింది. దావీదు మరి జ్ఞానవంతుడు, యథార్థవంతుడు, దేవునికి ఇష్టడు, దేవుని హృదయానుసారుడు. మరి దేవుడు ఆయనకి కూడా ఏమి ఇచ్చాడు? కిరీటాన్ని ఇచ్చాడు. ఈ రోజున దేవుడు నీకు ఏం చేస్తాడంటే నీతిమంతుల తల మీదకి ఆశీర్వాదాన్ని ఇస్తాడు, నీతిమంతుల తల మీదకి అభిషేకాన్ని ఇస్తాడు, నీతిమంతుల తల మీదకి కిరీటాన్ని ఇస్తాడు. మరి 7 రకాల కిరీటాలు ఉన్నాయి బైబిల్లోని. అయితే కిరీటాల కోసం చెప్పడం నా ఉద్దేశం కాదు, కానీ నీ తల మీద దేవుడు ఇన్ని రకాలుగా దీవెనకరమైన సంగతులు ఉంచాడని నీకు తెలుసా? ఒకవేళ తెలియకపోతే నీ నీతిని కాపాడుకుంటూ నీతిమంతుడిగా వర్ధిల్లుతూ నీతిమంతుడిగానే ఈ యొక్క యాత్రను ముగించు. ఎందుకనంటే అపోస్తుడైన పౌలు అంటాడు కదా, మంచి పోరాటం పోరాడి తిని నా పరుగు కడముట్టించి తిని ఇక మీదట నా కొరకు నీతి కిరీటము, ఏ కిరీటం అంట? నీతి కిరీటము మరి ఉంచబడి ఉన్నది. అది నాకు మాత్రమే కాదు, ఎవరైతే నాలాగా దేవుని యొక్క సన్నిధిలోని మంచి పోరాటం పోరాడతారో వారందరికీ కూడా దేవుడు మరి కిరీటాలను సిద్ధం చేశాడు. కనుక ప్రియ సహోదరుడా సహోదరి, నీ తల మీద ఉండే ఇన్ని దీవెనలను తెలుసుకున్నావు కనుక నీ నీతిని కాపాడుకో, నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకో, ప్రభు రాకడలో ఎత్తబడే గుంపులో ఉండు, నువ్వు దీవించబడతావు. ఈ వాక్యము నీ జీవితంలో నా జీవితంలో కూడా దేవుడు ఆశీర్వదించునుగాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ నమ్మకం కలిగిన దేవానికి స్తోత్రాలు నాయన. ఈ యొక్క సమయంలో ప్రభు మరి మా తలల మీద ప్రభు మీరు ఇచ్చిన గొప్ప నైనా దీవెనకరమైన సంగతులని జ్ఞాపకం చేసుకోవడానికి చేసిన సహాయం కొరకు వందనాలు ప్రభువా. మరి నాయన ఎవరైతే విన్నారో వారి తల మీద ఉన్న దీవెనకరమైన సంగతులని మరి పొందుకోవడానికి, మరి జయించడానికి, మరి ఆ స్వతంత్రించుకోవడానికి సహాయం చేయమని యేసు నామములో అడుగుతున్నాను తండ్రి, ఆమెన్. ప్రైజ్ ది లార్డ్ అండి. ప్రభు మిమ్మల్ని నిండాలుగా దీవించును గాక. ఆమెన్.